మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ప్రధాన సమస్య ఏంటండి? అసలు విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీ డిమాండ్లు ఏంటండి? మా డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 2000 పోస్ట్, గ్రూప్ 3 3000 పోస్ట్ పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకనంటే గ్రూప్ 2కి 3కి సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇది గ్రూప్ 1కి ఒక హర్డ్ లాగా ఉంది గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది. సో దీన్ని అంటే డిసెంబర్లో పెడితే అందరికీ రాసుకునే అవకాశం వస్తుంది అండ్ అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా ఎటువంటి స్ట్రెస్ ఉండకుండా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ ఒకటే దగ్గర పెట్టేసి మళ్ళీ క్లమ్జీ చేసేస్తున్నారు. దానివల్ల స్టూడెంట్స్ చాలా మటుకు మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారుగా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటున్నారు, అది ఓకే మంచిదే జాబ్ క్యాలెండర్. కానీ జాబ్ క్యాలెండర్ కన్నా ముందు మాకు చేయాల్సిన ఫస్ట్ పని ఇది. ఈ డిమాండ్స్ మాకు నెరవేరిస్తేనే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఓకే కానీ ఫస్ట్ మాకు ఇది కావాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము ఏం హ్యాపీగా ఉండము. ఫస్ట్ మాకు ఇది ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా చేయండి. ఫస్ట్ మా ప్రధానమైన డిమాండ్ ఇది మాత్రమే. ఇప్పుడు దాకా ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు? గ్రూప్ 2 నుంచి, గ్రూప్ 3 నుంచి? గ్రూప్ 2 నుంచి అసలు ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. 11 days కొట్లాడితే ఒక స్వరాష్ట్రమే ఏర్పడ్డది. కానీ 9 days నుంచి ఒక నామన్న నిరాహార దీక్ష చేస్తే కనీసం ఒక్క పోస్ట్ కూడా పెరగలేదు. సో ఇంత దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది వీళ్ళ వైఖరి అనేది. నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల. మీకు సపోర్ట్ ఉందా? బీఆర్ఎస్ అని కాదు, అన్ని పార్టీల మద్దతు మాకుంది. వాళ్ళ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన వాళ్ళు కూడా వాళ్ళ రోల్ ఏంది, మాకేమైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్తో ఫైట్ చేసి మా డిమాండ్స్ నెరవేర్చేలాగా చేయడమే వాళ్ళ రోల్ కదా. సో దీంట్లో ఏం పొలిటికల్గా లేదు. మేము మా డిమాండ్స్ కోసం అందరు సపోర్ట్ తీసుకుంటున్నాం. స్టూడెంట్స్ బలం సరిపోవట్లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు మా ప్రతిపక్షాల దగ్గర పోయేలాగా వాళ్ళే చేస్తున్నారు కదా. వాళ్ళు మా డిమాండ్స్ అనుకున్న టైంకి నెరవేరుస్తే ఈ ధర్నాలు కానీ ఈ ఆమరణ నిరాహార దీక్షలు కానీ ఇట్లాంటివి ఏం జరగవు కదా. కానీ మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నది బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మమ్మల్ని రెచ్చగొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే మా డిమాండ్స్ నెరవేర్చకుండా ఆ నెరవేర్చకుండా దాన్ని తప్పుదవ పట్టించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు. వచ్చినారు ఏం చేస్తే ప్రెస్ మీట్లు పెడతారు, ఆ పార్టీ ట్రాప్లో ఉన్నారు, ఈ పార్టీ ట్రాప్లో ఉన్నారు అని చెప్పేసి సమస్యని తప్పుదవ పట్టిస్తున్నారు. వాళ్ళే కదా ట్రాప్ చేసి స్టూడెంట్స్ని ఓట్లు వేయించుకుంది. ఆ రోజు సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఎటువైనాడు, ప్రియాంక గాంధీ ఎటువైంది, బల్మూర్ వెంకట్ ఎటువైనాడు, రియాజ్ సార్ ఎటువైనాడు, కోదండరామ్ సార్ ఎటువైనాడు. వీళ్ళందరూ ఎటైపోయినారు? ఏమైపోయినారు? మాయమైపోయినారా? లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా లోపలుండి? బయటికి రావాలి కదా. ఆ రోజు వాళ్ళ అవసరానికి ఎట్లయితే బయటకు వచ్చి మమ్మల్ని తీసుకోపోయి ఓట్లు వేయించుకున్నారో, ఈ రోజు మాకు సమస్య వస్తున్నప్పుడు మీకు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్ని సమస్యలు చేసినా కూడా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. సో మీ సమస్యల్ని ఎవరి దృష్టికి తీసుకెళ్తారు? మేము ఇప్పుడు మాకైతే ఎవరైతే హామీ ఇచ్చినారో, రాహుల్ గాంధీ గారు ఇచ్చినారు కదా, మేమైతే రేవంత్ రెడ్డి ముఖం చూసో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం చూసో ఓటు వేయలేదు ఎవరు స్టూడెంట్స్ కూడా. వాళ్ళు కేవలం రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో స్టూడెంట్స్తో డిస్కషన్ చేసి మీకు హామీ ఇస్తాము అని చెప్పి నమ్మించి వచ్చింది ఈ ప్రభుత్వం పవర్లోకి. సో ఆయన ఇప్పుడు మేము టీజీపీఎస్సీ ముట్టడికి అంటే శాంతియుత నిరసనకి మేమందరం రెడీగా ఉన్నాం. దాని తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోతే మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంగ్ సైరన్ మోగిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది, కానీ మీకు కలిసే టైం లేదంటారా? అంటే ఎంతైనా వాళ్ళిద్దరు ఒకటే కదా. సో వాళ్ళ గురు శిష్యులు కదా, వాళ్ళు కలుసుకుంటారు. వాళ్ళకి టైం ఉంటుంది, ఇంకా ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది. వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని పార్టీలోకి తీసుకోవడానికి అంటే టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ ఢిల్లీ పోవడానికి టైం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టడానికి టైం ఉంది. కానీ ఎంతసేపు పడుతుంది? మా అంటే 1-2 hours పడుతుందేమో. మీ 24 hours స్కెడ్యూల్లో ఒక 2 hours 1 hour కూడా మీకు టైం లేదా? అంటే ఎవ్రీడే కాదు కదా, ఏదో ఒక రోజు చర్చ చేసి దీనిపైన ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఇవన్నీ ఆగుతాయి కదా. వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టి ఇట్లా చేపిస్తున్నారు.